ఏదో 2 వర్డ్స్ ఇంగ్లీష్లో మాట్లాడంగానే మేము ఏదో పాలిష్డ్, మేము తోపు తురుము అనుకుంటున్నారు. ఐ కెన్ స్పీక్ మచ్ బెటర్ ఇంగ్లీష్ దెన్ దెమ్. ఐ కెన్ స్పీక్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. సో స్టాప్ యాక్టింగ్ స్మార్ట్ అండ్ స్టాప్ అటరింగ్ బుల్షిట్. వీఆర్ ఆల్వేస్ విత్ ద పీపుల్. వీ విల్ ఫైట్ ఫర్ ద పీపుల్. ఎవరు తెలుగు రాని వాళ్ళు ఎవరు? ప్రీతిరెడ్డి. నేను ఏమంటా ఉన్నా, వీళ్ళ వాళ్ళ అని కాదండి. ఇప్పుడు మీరే చూసినారు కదా, ఇప్పుడు నేను వీళ్ళ పేర్లు చెప్పా. అర్హత లేని వాళ్ళ పేర్లు, అవగాహన లేని వాళ్ళ పేర్లు, అవగాహన రాహిత్యంతో మాట్లాడేటోళ్ళ పేర్లు నేను తీసుకోను. మల్లారెడ్డిని ఇలా సవాల్ చేస్తా ఉన్నా, దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడు, దమ్ముంటే డిబేట్కి రా, నేను వస్తా, దమ్ముంటే రా, వచ్చి మాట్లాడి. పనికిరాని మాటలు, పనికిరాని మాట్లాడిపిచ్చుడు ఇవన్నీ బంద్ చేసుకోండి అండి. ఎందుకు ఎవరు రౌడీజం చేస్తారండి? మీరు తొడలు కొడితే హీరోయిజమా? అంటే మీరు చేస్తే వ్యాపారం, మేము చేస్తే వ్యభిచారం. అది చాలా చాలా తప్పు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల కోసం కొట్లాడతాం, విద్యార్థుల కోసం కొట్లాడతాం, ఇట్లాంటి వాళ్ళని తరిమి కొడతాం. అంటే వాళ్ళు అన్నమాటే మిమ్మల్ని మళ్ళీ అడుగుతూ ఉన్నాను. అసలు కాలేజీలో ఒక పొలిటికల్ లీడర్కి ఏం పని? ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, ప్రైవేట్ ప్రాపర్టీ, ఒక విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెస్ పాసింగ్, రెండవది ప్రాపర్టీలు ధ్వంసం చేయటం, విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు వచ్చి ఆందోళన చేయడం సహజం, వాళ్ళ సమస్యలను ప్రస్తావించడం సహజం. కానీ ఒక పొలిటికల్ లీడర్ మా ప్రాపర్టీ లోపలికి ఎలా అడుగు పెడతారని కదా వాళ్ళు అడుగుతున్నారు. వీఆర్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నేను ఏం చెప్తా అంటే, మా అంతలో మేము రాలేదు. యాక్చువల్లీ ఐ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రీ, ఐ వాజ్ జస్ట్ బ్యాక్. సో నేను ఉండాలి యాక్చువల్లీ అక్కడ. ఎందుకంటే మా మెదక్ ప్రజలు, మా మల్కాజ్గిరి ప్రజలు, మా హైదరాబాద్ ప్రజలు, మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మా మేడ్చల్ ప్రజలు వచ్చి మా ఇంటి చుట్టూ తిరిగిపోతూ ఉన్నారు. విద్యార్థులు వచ్చిపోతూ ఉన్నారు. అరే మాకు అన్యాయం జరుగుతుంది, కనీసం తినే తిండిలో కూడా పురుగులు వస్తూ ఉన్నాయి, ఘోరమైన పరిస్థితి ఇవాళ అంటేనే మేము అక్కడికి రావడం జరిగింది. అంటే వాళ్ళకి రాజకీయం అంటే వేరే ఉద్దేశం ఉండొచ్చు. ఏదో మన 5 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు రావడం, పైసలతో రాజకీయాలు చేయడం, వాళ్ళది వేరే ఉద్దేశం ఉండొచ్చు. మేము ఎప్పుడు కూడా ప్రజలలో ఉండే వ్యక్తులము, విద్యార్థుల కోసం పోరాడే వ్యక్తులము. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళ కోసం పోరాడతాము. వీఆర్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఇట్స్ నాట్ ట్రెస్ పాసింగ్. వాళ్ళు ట్రెస్ పాస్ చేసి, వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లని, ఫారెస్ట్ ల్యాండ్లని, ఎఫ్డిఎల్ ల్యాండ్లని ఎంక్రోచ్ చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కాబట్టి దే ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్, దే ఆర్ ఆన్ ద ఇల్లీగల్ సైడ్. సో స్టాప్ అటరింగ్ దిస్ బుల్షిట్ అండ్ ప్రజల కోసం ఏమైనా చేయండి. చేస్తే ఇప్పుడు ఫ్రీ హాస్పిటల్ అన్నారండి, వాళ్ళు పోయి చూడండి, ఘోరంగా పైసలు వసూలు చేస్తూ ఉన్నారు. మేమేం తప్పు చెప్తా ఉన్నామా? నేను ఏది మాట్లాడినా ఫ్యాక్ట్స్ మాట్లాడతా, ఫ్రాంక్గా మాట్లాడతా, ముక్కుసూటిగా మాట్లాడతా, ఎవరికి కూడా భయపడా. వాళ్ళు ఏదో బయటికి పోయి చెప్తా ఉన్నారంట, మేము వీళ్ళని మేనేజ్ చేస్తాం, వాళ్ళని మేనేజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది మేనేజ్ అయ్యే ప్రభుత్వం కాదు, మేనేజ్ అయ్యే ముఖ్యమంత్రి కాదు. మూడోది, వీళ్ళ అయ్యలు, తాతలు, ముత్తాతలు వచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు. మైనంపల్లి హనుమంతరావు గారిని మేనేజ్ చేయలేరు, మైనంపల్లి రోహిత్ని కూడా మేనేజ్ చేయలేరు అని చెప్పి మీ ద్వారా ఎవరైతే పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారో, ఎవరైతే మాతో టచ్లో రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళకి తెలియజేసుకుంటూ ఉన్నాం.